అందరికీ నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపే సంకటహర చతుర్థి వ్రతము. ఇంకా ఈ రోజున స్వామివారిని ఎవరైతే దూర్వాంకురాలతో పూజిస్తారో వారు ఎటువంటి కోరికలకైనా కూడా స్వామివారు నెరవేరుస్తారు. కనుక స్వామివారికి దూర్వాంకురాలు అంటే ఎంతో ప్రీతిపాత్రమని మనకందరికీ కూడా తెలిసిందే. ఇక వాటి గొప్పతనము, దూర్వాంకురాల మహత్యం గురించి తెలుసుకుందాము. పూర్వము దక్షిణ దేశంలో అవంతి అనే నగరం ఉండేది. దాన్ని సులభుడు అనే రాజు పరిపాలించేవాడు. ఈయన సద్గుణవంతుడు, దానశీలి, భక్తిపరుడు అయినటువంటి ఆ మహారాజు గణపతిని నిత్యము కూడా ఆరాధించేవాడు. ఇక అతడి భార్య పేరు సుముద్ర. ఈమె మహాపతివ్రత, భర్తకి అన్ని విషయాల్లో కూడా సహకరించే ఉత్తమ ఇల్లాలు. నిత్యము దేవ బ్రాహ్మణ అతిథుల్ని పూజిస్తూ ఉండేది. ఒక రోజున సులభుడు అతడి భార్యతో కలిసి పురాణ శ్రవణాన్ని చేస్తూ ఉన్నాడు. ఇక ఆ సమయంలో బాగా చిరిగిన మాసిన వస్త్రాలతో మధుసూదనుడు అనే బీద బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి భిక్షను యాచించాడు. అప్పుడు రాజు అతడి వాలకాన్ని చూసి గట్టిగా నవ్వి అవమానించాడు. అందులకు ఆ విప్రుడు ఆగ్రహించి, రాజా, ధనమదంతో నిండిపోయినటువంటి నీవు భిక్షార్థినై వచ్చినటువంటి నన్ను చూసి దారుణంగా పరిహసించావు. కనుక ఇకపై నీవు నాగలికి కడ్డపడ్డ ఎద్దులాగా మారి నిత్యము భూమిని దున్నుతూ బాధలను అనుభవించుగాక అని శపించాడు. ఇక అది విని మహాపతివ్రత అయినటువంటి సులభుడి భార్య సుముద్ర ఎంతో కోపం తెచ్చుకుని, ఓ విప్రుడా, చిన్న తప్పుకి ఎంతో ఆవేశంతో మహారాజునని కూడా చూడకుండా భర్తని శపించావు. అందుకుగాను నీవు కూడా యుక్తాయుక్త విచక్షణ తెలియని కంచరగాడివై పోవుగా కానీ తిరిగి శపించింది. ఇక మధుసూదనుడికి మరింత ఆగ్రహం కలిగింది. మహారాణి, నన్ను విప్రుణ్ణి కూడా చూడకుండా శపిస్తావా? నీవొక చండాలురాలిగా మారి కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ తినకూడనివన్నీ కూడా తింటూ దౌర్భాగ్యమైన జీవితాన్ని గడుపుతువుగా కానీ రాజపత్ని సుముద్రకి శాపమిచ్చాడు. ఈ విధంగా ఆ ముగ్గురు కూడా పరస్పరము శాపాలిచ్చుకుని తమ తమ శరీరాల్ని వదిలివేశారు. ఇక సులభ మహారాజు నాగలికి కట్టబడ్డ ఎద్దులాగా మారిపోగా, మధుసూదనుడినే అనే విప్రుడు కంచరగాడిదిగా మారిపోగాయాడు. ఇక రాజపత్ని సుముద్ర దరిద్రం అనుభవించే ఒక చండాలురాలుగా జన్మించింది. ఇక ఒక రోజున చండాల స్త్రీగా మారినటువంటి సుముద్ర ఆహారం కోసం తాను నివసించే గ్రామానికి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ దారిలో ఆమెకు ఒక దివ్యమైనటువంటి ఆలయం కనిపించింది. అది మహామహిమాన్వితుడైనటువంటి గణేశుడి మందిరము. అప్పుడు ఆమె నెమ్మదిగా ఆ ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ఇక ఆలయానికి సమీపంలో ఒక గ్రామం కూడా ఉంది. ఇక చండాలి అక్కడే నివాసాన్ని ఏర్పరచుకుంది. నిత్యము కూడా ఆ మందిరానికి ఎంతోమంది మునులు, యోగులు, భక్తులు వచ్చి స్వామివారిని అర్చించి తిరిగి వెళుతూ ఉండేవారు. ఇలా కాలక్రమంలో ఒక రోజున భాద్రపద శుక్ల చతుర్థి తిథి వచ్చింది. ఆ రోజు గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లో చిన్న చిన్న గణపతి మందిరాలు నిర్మించి పార్థివ గణపతిని అందులో స్థాపించి స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించసాగారు. ఇక ఉన్నట్టుండి ఆ రోజు ప్రళయ భీకరంగా గాలితో కూడిన వర్షం ప్రారంభమైంది. ఇక వర్షం దాటికి తట్టుకోలేక గ్రామంలో ఉన్న ఇళ్లలోనికి వెళ్ళి ఆశ్రయం కోరింది చండాలి. అయితే ఎవరూ కూడా ఆమె రూపం చూసి ఆశ్రయం ఇవ్వలేదు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ కూడా ఆమెను తిరస్కరించేవారు. ఇక చండాలి చలిబాధ తట్టుకోలేక గణపతి ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. అక్కడ వానగురం అనే ప్రదేశాన్ని చూసి ఆ పక్కనే ఉన్నటువంటి గడ్డితో చలిమంట వేసుకుంది. ఆ విధంగా ఆమె అలా చలిమంట కాచుకుంటూ ఉండగా ఆ మంటల్లో నుంచి కాలని ఒక గడ్డి పరక వెళ్ళి ఆలయంలో ఉన్నటువంటి గజాననుడి పాదాల మీద పడింది. ఆశ్చర్యంగా అదే సమయానికి కంచరగాడిదిగా చెప్పించబడినటువంటి మధుసూదనుడు గాడిద రూపంలో వానకి చలికి తట్టుకోలేక అదే ఆలయ ప్రాంగణంలోనికి వచ్చాడు. అదేవిధంగా ఎత్తుగా శపించబడ్డటువంటి సులభుడు కూడా ఎత్తు రూపంలో అక్కడికి వచ్చాడు. ఇక గాడిద, ఎద్దు ఈ రెండూ కూడా చలిమంట కోసము
చెండాలి ప్రోగు చేసినటువంటి గరిక మోపు మీద పడి తినటం ప్రారంభించాయి. ఇక గడ్డి తినటంలో అవి ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. క్రమంలో వాటి మూతులకు అంటుకున్నటువంటి గరికలు కొన్ని ఎగిరి వెళ్ళి గణపతి పాదాల మీద పడ్డాయి. ఇక చలి కాచుకుంటూ ఉన్నటువంటి చెండాలికి కోపం వచ్చింది. తాను సేకరించినటువంటి గరికను తినేస్తూ ఉన్నటువంటి ఎద్దు గాడిదల్ని అక్కడ ఉన్నటువంటి కర్రతో చావుగొట్టింది. ఆ తర్వాత ఆకలికి తట్టుకోలేక అక్కడ భక్తులకి పంచటానికి సిద్ధంగా ఉంచినటువంటి ప్రసాదాన్ని తినివేసింది. తర్వాత వాన వెలిసింది. దాంతో లోపలికి వచ్చినటువంటి భక్తులు, పూజారులు గుడిని అపవిత్రం చేసినటువంటి గాడిదని, ఎద్దుని, చెండాల్ని కూడా చూశారు. అప్పుడు వారికి కోపం వచ్చి ఆ ముగ్గురిని కూడా కర్రలతో బాధతో వెంబడించారు. వారి దెబ్బలకి తట్టుకోలేక గాడిద, ఎద్దు, చెండాలి ఈ ముగ్గురు కూడా గుడి చుట్టూ పరిగెత్తడం ప్రారంభించాడు. అయినా కూడా భక్తులు వాటిని వదలలేరు. ఇక వారి కొట్టే దెబ్బలు తట్టుకోలేక ఆ ముగ్గురు కూడా భీకరంగా ఆక్రందనలు చేస్తూ గుడి బయటికి వచ్చి మరణించారు. పైనుంచి గజాననుడు వీరు పడే బాధలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాడు. ఆయనకి వారి మీద జాలి కలిగింది. తనలో ఇలా అనుకుంటున్నాడు, శాపగ్రస్తులైనటువంటి ఈ ముగ్గురు కూడా ఇంతకు ముందే గరికల ద్వారా తెలియకుండానే నా పాదాలని అర్చించారు. అది నాకు ఇష్టమైనటువంటి భాద్రపద శుద్ధ చవితి నాడు చేశారు. అలాగే నా గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ కూడా చేశారు. కనుక వీరిని ఎలాగైనా కూడా అనుగ్రహించి ముక్తిని ప్రసాదించాలి అని భావించినటువంటి గణపతి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ ముగ్గురికి కూడా దివ్య దేహాల్ని ప్రసాదించాడు. అప్పుడు వెంటనే వారిని తీసుకువెళ్ళడానికి వినాయక లోకం నుంచి ఒక దివ్య విమానం దూతలతో సహా వారి ముందుకొచ్చింది. ఈ దివ్య దృశ్యాన్ని అక్కడే సాధన చేసుకుంటూ ఉన్నటువంటి కొందరు యోగులు, తపస్సంపన్నులు కూడా చూశారు. వారు గణపతి దూతల దగ్గరికి వచ్చి, అయ్యా, ఈ ఎద్దుకి, గాడిదకి, చెండాలికి ఇలాంటి దివ్య దేహాలు ఎలా వచ్చాయి? ఎంతో కాలం నుంచి కూడా గణపతిని ఆరాధిస్తూ ఉన్నటువంటి మాకు లభించని అనుగ్రహము వీరికి ఎలా లభించింది? మేమంతా కూడా చాలా కాలంగా నిరాహారులమై తీవ్రమైన తపస్సు చేస్తూ ఉన్నాము. మరి మాకెప్పుడు కూడా ఆ గజాననుడి కరుణ లభిస్తుంది అని ప్రార్థించారు. గణపతి దూతలు వారితో ఇలా చెప్పడం ప్రారంభించారు. ఓ యోగులారా, గజాననుడి మహిమల్ని వర్ణించడము 1000 తలలున్నటువంటి ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు. నిత్యము కూడా బ్రహ్మేంద్రాది సమస్త దేవతలు ఏ వేదమంత్రాలతో ఎవరిని స్తుతిస్తూ ఉంటారో అలాంటి గజాననుడి మహిమల్ని వర్ణించడము ఎవరికీ కూడా సాధ్యం కాదు. అలాంటి గజాననుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది దూర్వాంకురము. ఈ దూర్వాంకురాన్ని స్వామివారికి సమర్పిస్తే కలిగే ఫలము అనంతంగా ఉంటుంది. అది ఎన్నో దానాలతో, వ్రతాలతో, తపస్సులతో పొందినటువంటి ఫలాల కన్నా కూడా ఎంతో గొప్పది. దీని గురించి ఒక ప్రాచీన గాథ ఉంది. దాన్ని చెబుతూ ఉన్నాము, వినండి అంటూ. పూర్వము ఒకప్పుడు నారద మహర్షి ఇంద్రలోకానికి వెళ్ళగా ఇంద్రుడు ఆయన్ని సముచితంగా సత్కరించి అర్ఘ్యపాద్యాదుల్ని సమర్పించి సుఖాసీనుణ్ణి చేశాడు. ఇక నారదుడు ప్రశాంతంగా కూర్చున్నాక ఆయనతో, మహర్షి, గణనాథునికి దూర్వాంకురాలు అంటే ఎంతో ప్రీతి అని విన్నాను. వాటి గొప్పతనం ఏమిటి? ఎందుకవి స్వామివారికి ప్రీతిపాత్రమైనాయి? దయచేసి చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆయన, దేవేంద్ర, పూర్వము స్థావరం అనే నగరము భూలోకంలో ఉండేది. ఆ నగరంలో కౌండిన్యుడు అనే మహర్షి నివసించేవాడు. ఆయన గొప్ప గణపతి ఉపాసకుడు, మహాతపస్వి, సిద్ధపురుషుడు. ఆయన తాను నివసించే ప్రదేశానికి దక్షిణ దిశలో ఒక పవిత్రమైనటువంటి ఆశ్రమాన్ని నిర్మించాడు. నూతనంగా నిర్మించినటువంటి ఆ ఆశ్రమము చక్కటి నీటి కొలనులతో, ఫలపుష్పభరితాలై వృక్షాలతో, అందమైనటువంటి లతలతో ఎంతో రమ్యంగా ఉంది. అలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కౌండిన్యముని స్థిరచిత్తంతో ధ్యాన నిష్ఠాపరాయణుడై శ్రీ గణపతి షడక్షర మహామంత్రాన్ని నిరంతరము కూడా జపించసాగాడు. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఆశ్రమంలో ముడిచినటువంటి దూర్వాంకురాలు అంటే లేత గుచ్చిలతో గణపతి ప్రతిమను అర్చించేవాడు. ఇక ఒక రోజున
కౌండిన్యుడి భార్య ఆశ్రయాదేవి ఆయనతో, స్వామి, మీరు ప్రతిరోజు కూడా మీ పూజానంతరము గణపతి ప్రతిమ మీద దూర్వాంకురాల్ని ఉంచుతూ ఉన్నారు. వాటితోనే స్వామివారిని పూజిస్తూ ఉన్నారు. కేవలము ఈ గడ్డి పరకలకే గణేశుడు సంతోషిస్తాడా? ఇక వీటిని సమర్పించడంలో ఉన్న రహస్యం ఏమిటి? దయచేసి నాకు చెప్పండి అని కోరింది. అప్పుడు కౌండిన్యుడు చిరునవ్వుతో ఇలా చెప్తూ ఉన్నాడు. దేవి, పూర్వము సంయమని అనే నగరం ఉండేది. ఒక రోజున ఆ నగరంలో ఎంతో వైభవంగా ఒక ఉత్సవం జరిగింది. దానికి అప్సరసలు, గంధర్వులు, దిక్పాలకులు, ఇలా సకల దేవతాగణాల వారు కూడా విచ్చేశారు. ఇలా ఎంతో వైభవంగా కొలువుదీరినటువంటి ఆ దేవతల సమక్షంలో అతిలోక సుందరి తిలోత్తమ అద్భుతంగా నృత్యం చేస్తుంది. ఇక ఆ సమయంలో అనుకోకుండా తిలోత్తమ కట్టుకున్నటువంటి చీర తొలగింది. అది చూసి ఆ సభలో కూర్చున్నటువంటి యముడు ఎంతో మోహపడ్డాడు. ఒక్కసారిగా పైకి లేచి ఆమెను కౌగిలించుకోవాలి అనుకున్నాడు. అయితే అంతలో అతడి వీర్యము స్థలితమై భూమి మీద పడింది. అప్పుడు ఆయన సిగ్గుతో తల వంచుకుని కూర్చున్నాడు. ఆ విధంగా నేల మీద పట్టినటువంటి యముడి వీర్యం నుంచి బగబగా మండే జ్వాలాలతో ఒక భయంకరమైనటువంటి పురుషుడు ఆవిర్భవించాడు. భయంకరమైన కూరలతో, విశాలమైన ముఖంతో, నిప్పు కణాల్లాంటి కళ్ళతో పెద్దగా అరుస్తూ అందరినీ కూడా భక్షించాలని బయలుదేరాడు. విధంగా వికటాటహాసం చేస్తూ వస్తున్నటువంటి అతన్ని చూసినటువంటి ముల్లోకవాసులంతా కూడా భయపడిపోయారు. అందరూ కూడా వైకుంఠానికి పరిగెత్తి శ్రీహరిని శరణు వేడుకున్నారు. అప్పుడు ఆయన ఆ పని తన వల్ల కాదు అని, ఆ రాక్షసుడి బారి నుంచి కాపాడగలిగేది గణేశుడు ఒక్కడేనని చెప్పి ఆయన్ని శరణు వేడుకోమని పంపించాడు. అప్పుడు దేవతలంతా కూడా తిరిగి గణేష్ లోకానికి వెళ్ళి ఆయన్ని భక్తి శ్రద్ధలతో స్తుతించారు. సమస్త విఘ్నాల్ని కూడా హరించేవాడు, సమస్త విఘ్నస్వరూపుడు, సర్వానికి కూడా సాక్షిభూతుడు, సర్వస్వరూపుడు, కరుణా సముద్రుడు, జగత్తుని పరిపాలించేవాడు, పరిపూర్ణమైన తపస్వరూపుడు, సర్వసంహారకుడు, వేదాంగాలు తెలిసినవాడు, వేదస్వరూపుడు అయినటువంటి ఓ గణేశ, నీకు వందనము. సంకటాలని కూడా తీర్చే దయాస్వరూప, వరదప్రదాయక, నీకు భక్తితో సమర్పిస్తూ ఉన్నాం స్వామి. నీకన్నా మాకు వేరే దిక్కు లేదు. నీవు తప్ప మమ్మల్ని ఎవరు రక్షిస్తారు? ఉన్నట్టుండి ఈ అకాల ప్రళయం దాపురించింది. ఈ దుష్టరాక్షసుడు మమ్మల్ని చంపాలి అని చూస్తూ ఉన్నాడు. కనుక ప్రభు, దేవదేవ, మమ్మల్ని అందరినీ కూడా మృత్యుభయం నుంచి కాపాడు తండ్రి. నీ పాదాల్ని శరణు వేడుకుంటూ ఉన్నాము అంటూ దీనాతి దీనంగా కూడా అంతా దేవతలంతా కూడా ప్రార్థించారు. అలా దేవతల ప్రార్థనని విన్న గజాననుడు వెంటనే వారికి బాలగణపతి రూపంలో సాక్షాత్కరించాడు. దేవతలారా, భయపడకండి, మీ అందరికీ కూడా అభయాన్ని ఇస్తూ ఉన్నాను అని వారికి ధైర్యం చెప్పాడు. అప్పుడు దేవతలంతా కూడా బాలగణపతిని చూసి ఎంతో భక్తి ప్రపత్తులతో ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశారు. గజానన, ఈ బాలస్వరూపం ఏమిటయ్యా? మేమింతవరకు కూడా ఇలాంటి అవతారాన్ని దర్శించలేదు. ఇంత అందమైన బాలుడి రూపంలో ఎందుకు అవతరించావు ప్రభు? మహాభయంకరాకారంలో ఆ రాక్షసుడు మమ్మల్ని భయపెడుతూ ఉంటే నీవిలా చిన్న పిల్లవాడి రూపంలో వచ్చావే. అయ్యో, నిన్నే నమ్ముకున్నామే. ఇంత చిన్న రూపంతో మమ్మల్ని ఎలా కాపాడుతావు స్వామి అంటూ ఎంతో ఆందోళన పడ్డారు. అలా వారి భయాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నటువంటి బాలగణపతి వారితో అంటూ ఉన్నాడు. దేవతలారా, నేను కావాలనే కోరి ఈ బాలగణపతి రూపాన్ని ధరించాను. మీరు అలానే చూస్తూ ఉండండి, మీ కార్యం నేను నెరవేరుస్తాను. ముందు మీరంతా కూడా వెళ్ళి ఆ రాక్షసుణ్ణి ఇక్కడికి వచ్చేలాగా ప్రేరేపించండి. తర్వాత జరగాల్సిందంతా కూడా నేను చూస్తాను అని పలికాడు. ఆ విధంగా గణపతి మాటలు విన్నప్పటికీ కూడా దేవతల్లో కొందరికి ధైర్యం చిక్కలేదు. ఆ రాక్షసుడు చూస్తేనేమో పెద్ద పర్వతంలాగా ఉన్నాడయే. ఇక ఈయనేమో పసిబాలుడి రూపంలో కనిపిస్తూ ఉన్నాడు. ఎలా వాణ్ణి సంహరిస్తాడు, మనల్ని ఎలా రక్షిస్తాడు అని సందేహించారు. ఇక అంతలోనే దిక్కులు పిక్కటిల్లేగలాగా అరుస్తూ గాలాగ్ని స్వరూపుడైనటువంటి మహారాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇక వాడిని చూసి దేవతలంతా కూడా హాహాకారాలు చేస్తూ తలో దిక్కుకి కూడా పరిగెత్తారు.
అప్పుడు దేవతలతో పాటు మునులు మహర్షులు కూడా పరుగులు లంకించుకున్నారు. ఇక అది చూసి ఆ రాక్షసుడు వాళ్ళని పట్టుకోవాలి అని వెంబడించాడు. అప్పుడు వెంటనే బాలరూపంలో ఉన్నటువంటి గణపతి అతడి దారికి అడ్డంగా నిలబడ్డాడు. పిల్లవాడి రూపంలో నిల్చొని ఉన్నటువంటి గణపతిని చూసి ఆ కానాలన రాక్షసుడు ఆశ్చర్యపోయాడు. అంతలోనే తన దారికి అడ్డుగా ఎంతో ధైర్యంగా నిల్చొని ఉన్నందుకు అతడికి ఆగ్రహం వచ్చింది. ఒక్కసారి తన పాదాలతో భూమిని చర్చాడు. ఇక ఆ చర్యకి భూమి గడగడా వణికిపోయింది. వెంటనే భీకరంగా అరిచాడు. ఇక ఆ ధ్వనికి పర్వతాలన్నీ కూడా వణికిపోయాయి. సముద్రాలు పొంగి ప్రవహించాయి. ఒక్కసారి ప్రచండంగా గాలి వీచింది. మహావృక్షాలు సైతం కూడా నేల కొరుగాయి. ఇక ఇదంతా కూడా జరుగుతున్నట్టు బాలగణపతి మాత్రం ఏమాత్రమూ చలించలేదు. అలాగే స్థిరంగా నిలబడి తన చిన్న చేతులతో మహాబలవంతుడైనటువంటి ఆ అసురుణ్ణి ఒక్కసారి అవలీలగా పైకి లేపి అందరూ చూస్తుండగానే అమాంతం మింగేశాడు. ఇక ఆ అద్భుతాన్ని చూసినటువంటి దేవతలంతా కూడా హర్షధ్వానాలు చేశారు. బాలగణపతికి నమస్కరించి స్తుతించారు. ఈ విధంగా బాలగణపతి ఉదరంలోనికి చేరినటువంటి రాక్షసుడు లోపలే దగ్ధమైపోయాడు. దాంతో బాలగణపతి శరీరమంతా కూడా ఒక్కసారిగా వేడెక్కిపోయింది. ఇక ఈ విషయం గ్రహించినటువంటి దేవేంద్రుడు చల్లదనం కోసము స్వామివారికి చంద్రకళని బహూకరించగా ఆయన దాన్ని వెంటనే తన నుదుటి మీద ధరించాడు. దానితో ఫాలచంద్రుడుగా కీర్తించబడ్డారు. ఆ తర్వాత శ్రీహరి పరమ కోమలమైనటువంటి చల్లటి పద్మాన్ని సమర్పించాడు. అవి స్వీకరించినటువంటి గణపతి పద్మహస్తుడయ్యాడు. అప్పుడు వరుణదేవుడు వచ్చి అమృత జలంతో స్వామివారిని తడిపాడు. శంకరుడొచ్చి శేషుణ్ణి బహూకరించగా స్వామి దాన్ని తన నడుముకు చుట్టుకుని వ్యాళబద్ధుడయ్యాడు. ఇక అయినా కూడా గణపతి తాపం చల్లారలేదు. ఆ సమయంలో సమస్త లోకాల్లో ఉన్నటువంటి 8,800 మంది మునీశ్వరులు మహర్షులు తపస్సులు మూకుమ్మడిగా వచ్చి ఒక్కొక్కరు 21 దూర్వాంకురాల చొప్పున స్వామివారికి భక్తి శ్రద్ధగా సమర్పించారు. ఇక గణపతి వాటన్నింటినీ కూడా వంటి మీద ధరించారు. దానితో ఆయన శరీర తాపము పూర్తిగా చల్లారింది. విధంగా దేనితో చల్లారని గణేశుడి శరీర తాపము కేవలము దూర్వాంకురాల వల్ల చల్లబడటంతో దేవతలంతా కూడా ఆనాటి నుంచి గణేశుణ్ణి దూర్వాంకురాలతో పూజించసాగారు. ఆ విధంగా వారి పూజలతో సంతృప్తి చెందినటువంటి గజాననుడు ఎంతో సంతృప్తి చెందాడు. ప్రియమైన దేవతలారా, మీరు సమర్పించినటువంటి దూర్వాంకురాలు నా శరీర తాపాన్ని పోగొట్టి నాకెంతో హాయిని చేకూర్చాయి. కనుక ఇవంటే నాకు ఎంతో ఇష్టము. మీరు నా పూజ కోసము సేకరించే పదార్థాలతో దూర్వాంకురాలు తప్పకుండా ఉండాలి. ఇవి లేకుండా చేసే పూజని నేను స్వీకరించను. ఉదయకాలంలో నా పూజ చేసే భక్తులు 21 లేక కనీసము 1 దూర్వాంకురాన్నైనా కూడా నాకు సమర్పిస్తే నేను ఎంతో సంతోషిస్తాను. వారు చేసే పూజ అనంతమైన శుభ ఫలితాన్ని ఇస్తుంది అని అందరినీ కూడా ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. గజాననుడు మహారాక్షసుని సంహరించినటువంటి ప్రదేశంలో దేవతలంతా కలిసి ఒక గణపతి ఆలయాన్ని నిర్మించారు. అందులో స్వామివారి ప్రతిమని స్థాపించి విఘ్నహర గణపతి అనే పేరు పెట్టారు. కాలానలుడు అనే అసురుడిపై విజయం సాధించిన ఈ ప్రదేశము కాలాంతంలో విజయపురం అని ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చేసినటువంటి జపము తపము అనంతమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది. ఇంకా ఈ రోజున దూర్వాంకుర మహత్యము ఎవరైతే వింటారో ఈ అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. గణేశుడి అనుగ్రహము తప్పక కలుగుతుంది. ఈ విధంగానే కౌండిన్యుడు అనే మహర్షి భార్య తన నుండి మహిమలు తెలుసుకోవాలనుకుంది. దయచేసి చెప్పండి అని కోరింది. ఇక భార్య మాట కాదనలేక కౌండిన్యుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు. దేవి, పూర్వము ఒకనాడు గణనాథుడు తన లోకంలో సుఖంగా కూర్చున్న సమయంలో త్రిలోక సంచారి నారదుడు ఆయన దగ్గరకొచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. గణపతి ఆయన్ని ఉచితాసనం మీద కూర్చోబెట్టగా నారదుడు ఎంతో ఆనందించి, మహాదేవ గజానన, నేను సంచారం చేస్తూ ఉండగా మార్గమధ్యంలో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చూశాను.
దాన్ని తమకు చెప్పి వెళుతాము అనే ఇక్కడికి వచ్చాను అని అన్నాడు. అప్పుడు గణపతి చిరునవ్వుతో, ఇంకా ఆలస్యం దేనికి, చెప్పండి మహర్షి అని అనుమతినిచ్చాడు. ప్రభు, భూలోకంలో మిథిల అనే నగరాన్ని జనకుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. సకల సుగుణోపేతుడైనటువంటి ఆ మహారాజు ఎన్నో దాన ధర్మాలు చేసి ధర్మాత్ముడిగా ప్రసిద్ధి చెందాడు. నిత్యము కూడా దేవబ్రాహ్మణుల్ని సాధు సజ్జనుల్ని పూజిస్తూ ధర్మబద్ధంగా జీవిస్తూ ఉన్నాడు. ఆయన అంత ధర్మతత్పరుడిగా ఉన్నందువల్లనే కాబోలు ఎంత దానం చేస్తూ ఉన్నా కూడా ఆయన దగ్గరున్నటువంటి సంపద ఎప్పటికీ కూడా తరగకుండా అలానే స్థిరంగా ఉంది. ఒక రోజున నేను ఆయన గృహానికి వెళ్ళి అభినందించాను. అయితే తాను గొప్ప బ్రహ్మజ్ఞానినన్న అభిమానంతో నన్ను కొద్దిగా అపహాసం చేశాడు. ఆయనలో అహంకారము ఎలా ఉంది అంటే, నేను ఓ మహారాజా, దాని నుండి అనుగ్రహంతో నీవిలా అక్షయ సంపదకి అధిపతివయ్యావు. ఆయనే నీకు ఈ సంపదల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీవు ఎంతో ధన్యుడవయ్యా అని అనగానే గర్వంతో నిండినటువంటి జనకుడు, నారద మహర్షి, నేనే ముల్లోకాల్లో ఉన్నటువంటి ఏకైక ధర్మాత్ముణ్ణి, మహాదాతని, మహాభోగిని, నన్ను మించిన వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు అని ఈ స్వరంతో నా ప్రమేయంతోనే జరుగుతుంది. ఎందుకంటే నా దగ్గర ఎంతో గొప్పదైన బ్రహ్మజ్ఞానం ఉంది. అందుకే ఈ అన్నింటికీ కూడా కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా నేనే అని అన్నాడు. ఇక ఆ మాటలు విని నాకు కోపం వచ్చింది. జనక మహారాజా, నీ మాటలు తప్పు. నీవెంత బ్రహ్మజ్ఞానివైనా కూడా అందరికన్నా గొప్పవాడి కావు. ఆ అహంకారం నీకు తగదు. సృష్టి స్థితి లయకారకుడు ఆ గణేశ్వరుడే. ఆయన తప్ప మరెవ్వరూ కూడా లోకంలో సర్వజ్ఞుడు కాలేరు. అన్ని గొప్ప కార్యాలు కూడా కేవలము నేనొక్కడినే చేస్తున్నాను అని, నాకు సాటి మరో ఎవరూ కూడా లేరు అని దంబాలు పలుకుతూ ఉన్నావు. ఇది తప్పు. త్వరలోనే నీ తప్పు నీవు తెలుసుకునే రోజు వస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించాను. ఇక ఆ విషయాన్నే మీకు చెబుదాము అని వచ్చాను ప్రభు అని నారదుడు వినాయకుడి దగ్గర నుంచి వీడుకోలు తీసుకుని తిరిగి వెళ్ళిపోయారు. ఆ విధంగా జనకుడి గురించి నారదుడు చెప్పి వెళ్ళిపోయాక గజాననుడు జనకుణ్ణి పరీక్షించాలి అని భూలోకానికి వెళ్ళాడు. ఒళ్ళంతా కూడా కురుపులతో రక్తం కారుతూ బాగా చిరిగిపోయినటువంటి వస్త్రాలను ధరించి ఒక కురీపు అయినటువంటి బీద బ్రాహ్మణుడి వేషంలో నెమ్మదిగా జనకుడి రాజమందిరం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులతో, అయ్యా, మీరు లోపలికి వెళ్ళి ఒక బీద బ్రాహ్మణుడు ఎంతో ఆకలితో వచ్చాడు అని మీ రాజుకు చెప్పండి అని అర్థించాడు. అప్పుడు వెంటనే వారిలో ఒక ద్వారపాలకుడు లోపలికి వెళ్ళి జనక మహారాజుతో ఈ విషయాన్ని చెప్పారు. అప్పుడు జనకుడు వెంటనే ఆ బ్రాహ్మణుణ్ణి తీసుకురమ్మన్నాడు. ఇక వృద్ధుడి రూపంలో ఉన్నటువంటి గణపతి లోపలికి ప్రవేశించాడు. దూరం నుంచే ఒళ్ళంతా కురుపులతో దుర్వాసన వెదజల్లుతూ వస్తున్నటువంటి వృద్ధుడిని చూసి, ఆహా, ఎవరితడు, ఇంత జుగుప్సాకరంగా ఉన్నాడేమిటి? బహుశా నన్ను పరీక్షించటానికి పరమేశ్వరుడు ఏమైనా ఈ రూపంలో వచ్చాడేమో. ఏది ఏమైనా ఇతడి ఆకలి తీర్చి సంతృప్తి పరచాలి అని అనుకున్నాడు జనకుడు. ఆ వృద్ధుడు జనకుడి దగ్గరికి వచ్చి, జనకరాజేంద్ర, నీవెంతో ధర్మాత్ముడివి, దానశీలివి అని విన్నాను. ఎంతో కాలంగా తీవ్రమైన ఆకలితో బాధపడుతూ ఉన్నాను. కనుక దయచేసి నా కడుపు నింపు. నీకు 100 యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది అని అన్నాడు. అప్పుడు జనకుడు వెంటనే పరిచారకుల్ని పిలిచి వృద్ధుడికి కావలసినంత భోజనం పెట్టి పంపించమని ఆజ్ఞాపించాడు. అలా వారు వృద్ధుడిని తీసుకువెళ్ళి శుభ్రంగా అతడికి స్నానం చేయించి నూతన వస్త్రాలనిచ్చి తమతో పాటు భోజనశాలకి తీసుకువెళ్లారు. ఇక వంటవారిని పిలిచి షడ్రసోపేతంగా అన్ని రకాల ఆహార పదార్థాలని కూడా ఏర్పాటు చేశారు. అప్పుడు వృద్ధుడు వాటన్నింటినీ కూడా కేవలం 1 నిమిషంలోనే ఆరగించేశాడు. బాగా ఆకలిగా ఉన్నాడు కాబోలు అనుకుని తిరిగి పెద్ద అన్నపురాశిని ఆహార పదార్థాలని పెట్టించగా వాటిని కూడా 1 ముద్దగా చేసుకుని తినేశాడు. విధంగా 10,000 మందికి సరిపడా ఆహార పదార్థాలని తినేసిన వృద్ధుడు ఇంకా ఇంకా కావాలి అని అడిగాడు. ఈ వింతకు ఆశ్చర్యపోయినటువంటి వంటవాళ్ళు రాజ్యంలో ఉన్నటువంటి వంటవాళ్ళందరినీ కూడా రప్పించి ఎన్నో పదార్థాలని వడ్డించారు. అయినా కూడా వృద్ధుడి ఆకలి మాత్రం తీరలేదు.
పెట్టింది పెట్టినట్లుగా తినేస్తూ ఉన్నాడు. ఇక వంటశాలలో ఉన్న బియ్యం అంతా కూడా అయిపోయింది. ఎన్నో రోజుల వంట కోసం దాచినటువంటి ఆహార పదార్థాలు కూడా తరిగిపోయాయి. వంట వాళ్ళు పరిగెత్తుకెళ్లి జనక మహారాజుతో ఈ విషయం చెప్పారు. మహారాజా, ఆ వృద్ధుడు ఎవడో మనల్ని సర్వాన్ని కూడా మింగేసేలాగా ఉన్నాడు. మీరేమో అడిగినంత తృప్తిగా పెట్టమని ఆజ్ఞాపించారు. మన దగ్గరున్నటువంటి పదార్థాలన్నీ కూడా అయిపోయాయి. ఇప్పుడేం చేయమంటారు అని అడిగాడు. అప్పుడు జనకుడు ఈ వింతకి ఆశ్చర్యపోతూ, సరే, మీరు మన రాజ్యంలో ఇంటింటికి కూడా భటుల్ని పంపించి వారి దగ్గరున్నటువంటి ధాన్యాన్నంతా కూడా తెప్పించి అతడి ఆకలి తీర్చండి అని ఆజ్ఞాపించాడు. వంటవాళ్ళు వెంటనే భటుల్ని పంపించి రాజ్యంలో ఉన్నటువంటి ధాన్యమంతా కూడా తెప్పించి బియ్యం చేసి ఆ వృద్ధునికి వడ్డించారు. అంతా కూడా అవలీలగా తినేసి ఇంకా తృప్తి తీరలేదు అన్నాడు. ఇక వంటవారు ఇక మా వల్ల కాదు అని చెప్పగా వృద్ధుడు జనకుడి దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా జనక మహారాజా, ఇక నీవేం పెట్టలేవా అని అడగగానే జనకుడు అవమాన భారంతో తల వంచుకున్నాడు. సరే, నే వస్తా అని ఆ వృద్ధుడు రాజమందిరం విడిచి నగరంలోనికి వచ్చాడు. ఇక అక్కడ ఉన్న ఇళ్ళకి భిక్షాటనకి వెళ్ళగా అందరూ కూడా అతడితో, అయ్యా, మా ఇంట్లో ఉన్నటువంటి ధాన్యాన్నంతా కూడా రాజభటులు తీసుకువెళ్ళిపోయారు. మాకే సరిగ్గా తినటానికి లేదు. నీకిక ఎలా పెట్టగలము? మరో ఇంటికి వెళ్ళు అని పంపించేశారు. వృద్ధుడి రూపంలో ఉన్నటువంటి గజాననుడు వారితో, మిథిలానగర ప్రజలరారా, మీరు రాజు గొప్ప అన్నదాత అనే పేరు విని నా ఆకలి తీర్చుకుందాము అని వచ్చాను. ఆయన ఎంత పెట్టినా కాడ నాకు తృప్తి కలగలేదు. కడుపు నిండకుండా నేను ఎక్కడికి వెళ్తాను అని ఆ నగరంలోనే అన్ని వీధులు కూడా తిరగసాగాడు. అలా తిరుగుతూ ఒక వీధిలో ఉన్నటువంటి ఇంట్లోకి ప్రవేశించాడు. ఎప్పుడు లోపల ఆ వృద్ధుడికి ఏ రకమైనటువంటి వంట సామాగ్రి కూడా కనిపించలేదు. ఆ ఇంట్లో విరోచన, త్రిలోచనలు అంటే దంపతులు ఉన్నారు. వారు కడు పీదవారు. వారింట్లో కనీసము కూర్చోడానికి కూడా పీట కూడా లేదు. రోజు కూడా నేల మీదే కూర్చుంటారు. కట్టుకోవడానికి సరైన బట్ట కూడా లేక చిరిగిన వస్త్రాల్ని ధరించారు. ఎవరిని అడుక్కోకుండా కేవలము అయాచితంగా లభించినటువంటి ఆహారాన్ని తినేవారు. ఒకవేళ ఎవరు కూడా ఆహారం ఇవ్వకపోతే ఆ రోజు కేవలం నీళ్లు తాగి కడుపు నింపుకునేవారు. ఆ విధంగా వారి ఇల్లంతా కూడా చాలా అపరిశుభ్రంగా ఈగలతో, దోమలతో నిండిపోయింది. ఆ ఇంట్లో ఒక అందమైన గణపతి ప్రతిమ ఉంది. తమకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిత్యము ఆ ప్రతిమని భక్తితో పూజించేవారు. అలాంటి బీద దంపతుల ఇంట్లోకి ప్రవేశించినటువంటి వృద్ధుడు వారితో, పుణ్య దంపతులారా, నేనొక బీద బ్రాహ్మణుణ్ణి. బాగా ఆకలి వేసి జనక మహారాజు మందిరానికి వెళ్ళి నా ఆకలిని తీర్చమన్నాను. అందుకైన సరేనని నా ఆకలి పూర్తిగా తీర్చలేకపోయాడు. అందుకే తృప్తిగా తినడానికి ఇలా అన్ని వీధులు కూడా తిరుగుతూ మీ ఇంటికి వచ్చాను. మీ ఇంట్లో ఏదైనా ఉంటే పెట్టండి అని అన్నాడు. ఇక ఆ మాటలు విని ఆ బీద దంపతులు ఆశ్చర్యపోయారు. విప్రోత్తమ, సాక్షాత్తు మా జనక మహారాజే మిమ్మల్ని తృప్తిపరచలేకపోయాడు అంటే కటిక దరిద్రులమైనటువంటి మేము ఎంత, మా బ్రతుకులెంత? మేమే 4 రోజుల నుంచి కూడా ఏదీ లభించక నీళ్లతో కడుపు నింపుకుంటూ ఉన్నాము. ఇక నీ ఆకలి ఎలా తీర్చగలము అని అన్నారు. ఆ వృద్ధుడు, దంపతులారా, మీరేమీ కూడా సంకోచించకండి. ప్రేమతో, భక్తితో మీరు ఏం కొంచెం ఇచ్చినా కూడా, ఏది ఇచ్చినా కూడా నాకు అది తృప్తిగా కలిగిస్తుంది. అలా కాకుండా అహంకారంతో ఎంత ఇచ్చినా అది తృప్తిని కలిగించదు. మీరిచ్చేది ఏదైనా నేను ఆనందంగా స్వీకరిస్తాను అని అన్నాడు మాయా వృద్ధుడు. ఆ దంపతులు, విప్రోత్తమ, మా దగ్గర నీవు తినడానికి తగిన పదార్థమేమీ కూడా లేదు. ఈరోజు ఉదయము మా ఇష్టదైవమైనటువంటి గణనాథుణ్ణి పూజించడానికి దూర్వాంకురాల్ని తెప్పించాము. వాటితో పూజ చేయగా ఒక్క దూర్వాంకురం మాత్రం మిగిలింది అని అన్నారు. మరేం పర్వాలేదు, నాకు ఆ దూర్వాంకురాన్ని ఇవ్వండి. భక్తితో మీరిచ్చినటువంటి ఒక్క దూర్వాంకురమే నాకెంతో సంతృప్తిని కలిగిస్తుంది అని అన్నాడు. ఇక ఆ విధంగా మాయా వృద్ధుడు చెప్పగానే వీరోచన లోపలికి వెళ్ళి దూర్వాంకురాన్ని తెచ్చి ఆయనకిచ్చింది. ఇక అది గ్రహించి వృద్ధుడు ఎంతో సంతృప్తి చెందాడు.
ఎంతో భక్తితో ఆ ఇల్లాలు ఇచ్చినటువంటి దూర్వాంకురాన్ని షట్రసోపేతమైన విందులాగా భావించి స్వీకరించడంతో వృద్ధుడి ఆకలి చల్లారిపోయింది. అప్పుడు గజాననుడు తన మాయావృద్ధుడి రూపాన్ని వదిలేసి నిజరూపంతో ప్రత్యక్షమయ్యాడు. 4 చేతుల్లో కమలాన్ని, పరశువుని, పద్మమాలని, దంతాన్ని ధరించి ఎన్నో రకాల దివ్యాభరణాలతో వెలుగొందుతూ నిలిచినటువంటి గజాననుడు తన మృదుమధురమైన స్వరంతో, పుణ్యదంపతులారా, మీ భక్తి శ్రద్ధలు నా హృదయానికి ఎంతో తృప్తిని కలిగించాయి. తినటానికి తిండి లేకపోయినా కూడా ఏనాడో మీరు నా పూజని మానలేదు. నేటితో మీ కష్టాలు తొలగిపోయాయి. ఏం కావాలో కోరుకోండి, ప్రసాదిస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ దంపతులు, స్వామి గజానన, ఈ ఘోర సంసార బాధల నుంచి మాకు విముక్తిని ప్రసాదించు. తిరిగి మేము ఏ జన్మనెత్తినా కూడా అక్కడ జన్మించిన నీ చరణ కమలాల మీద భక్తి శ్రద్ధలు స్థిరంగా ఉండేలాగా అనుగ్రహించు. ఇంతకు మించి మాకు ఏ కోరిక లేదు స్వామి అని వినయంగా అన్నారు ఆ దంపతులు. అప్పుడు గజాననుడు, తదాస్తు, మీరు కోరినట్లే జరుగుగాక అని ఆశీర్వదించి అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు గజాననుడు. దేవి, విన్నావు కదా దూర్వాంకురం మహిమ ఎంత గొప్పదో. ఎన్ని భక్షభోజ్యాల్ని, అన్నపానీయాల్ని స్వీకరించిన తృప్తి చెందని గణేశుడు భక్తితో సమర్పించినటువంటి ఒక్క దూర్వాంకురంతో ఎంతో సంతృప్తి చెందాడు. పరమ పవిత్రమైనటువంటి ఈ దూర్వాంకుర వృత్తాంతం గురించి చదివినా విన్నా అనంతమైన పుణ్యఫలంతం కలుగుతుంది. వారికి ఐహిక ముష్క ఫలాలు సంప్రాప్తిస్తాయి. చివరికి గణేశుడి సాయుధ్యం లభిస్తుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఆ గణేశుడి అనుగ్రహము మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.